నా పేరు పుష్పరాణి. నా వయసు 30 ఇయర్స్. మేము ఖమ్మం జిల్లా వేంసూరు నుంచి వచ్చాము. ఫస్ట్ టైం నేను కన్సీవ్ అయినప్పుడు నాకు లోకల్ డాక్టర్స్ ఏం చెప్పారనంటే ప్లేట్లెట్స్ తక్కువ ఉండడం వల్ల ఖమ్మంలో డాక్టర్స్కి రిఫర్ చేశారు. అక్కడ డాక్టర్స్ అన్ని టెస్టులు చేసిన తర్వాత స్ప్లీన్ ఎన్లార్జ్ అయింది, లివర్ ప్రాబ్లం ఉందని చెప్పి అబార్షన్ చేయాలని చెప్పారు, స్ప్లీన్ తీసేయాలని చెప్పారు. నేను ఈ హాస్పిటల్లో మా చెల్లి అప్పుడు ఫిజియోథెరపీ చదువుతుంది, తను తీసుకొచ్చింది నన్ను ఈ హాస్పిటల్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత పద్మావతి మేడం అను ఇక్కడ డాక్టర్స్ వాళ్ళు చూసి మళ్ళీ ఏం అవసరం లేదు, ఇప్పుడు నీ హెల్త్ అంతా బాగానే ఉందని చెప్పి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోమని చెప్పి నాకు రాసిచ్చారు. నేను మళ్ళీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకున్న తర్వాత డెలివరీ కోసం నేను ఇక్కడికే వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ మేడం నార్మల్ డెలివరీ చేస్తా అన్నారు. మళ్ళీ నా హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు సిజేరియన్ అయింది. తర్వాత ఎమర్జెన్సీలో పేగ్ ఆపరేషన్ కూడా చేసి నన్ను సేఫ్గా ఇంటికి పంపించారు. తర్వాత మళ్ళీ నేను 1 ఇయర్ తర్వాత కన్సీవ్ అయ్యాను. మళ్ళీ ఖమ్మంలో ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే నీ హెల్త్ సపోర్ట్ చేయదు అని చెప్పేసి అబార్షన్ చేసేసారు. ఆ తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత నేను కన్సీవ్ అయిన తర్వాత ఇంకా లోకల్లో చూపించుకోవడం ఇష్టం లేక ఇక్కడికే వచ్చాను. మేడం అన్ని టెస్టులు చేసి మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు కంటిన్యూ చేయమని చెప్తే నేను మళ్ళీ కంటిన్యూ చేశాను. ఇప్పుడు మళ్ళీ నాకు బాబు పుట్టాడు. నిజంగా నేను పద్మావతి మేడంకి రుణపడి ఉంటాను. థ్యాంక్స్ మేడం.